ఒంగోలు నగరంలోని 24వ డివిజన్ బళ్ళమెట్ట అంకమ్మ దేవస్థానం వద్ద నుండి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించిన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్. తదనంతరం 25వ డివిజన్ దేవరాజు వీధి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ, గత అవినీతి వైసీపీకి గుణపాఠం చెప్పి ప్రజలు మెచ్చిన పాలన ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత వైసీపీ హయాంలో టిక్కో ఇళ్ల పేరుతో లబ్ధిదారులకు తెలియకుండా బ్యాంకులో రుణాలు తీసుకుని దోచుకున్నారని, అయితే ఎవ్వరూ బ్యాంకులకు వడ్డీ చెల్లించవద్దని చెప్పారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ చెల్లించిందని దామచర్ల స్పష్టం చేశారు. అలాగే అర్హులైనందరికీ సంక్షేమ పథకాలు అందించడానికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. స్థానిక సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు బాబు ఇప్పుడు బాగా సొన్నం పూసుకున్నాక సొన్నం పూసుకున్నాక బాగా మీరు పూసుకుంటే ప్రాబ్లం చెప్పారు. ఆన్లైన్ వచ్చినాక అటుకెళ్ళండి బ్రో, మీరు కొంచెం అడ్డా కాకండి. పండి ముందుకు పడండి. మాతో పాటు తిరుగుతూనే ఉంటుంది. సూపర్గా ఉంది సార్, చాలా బాగుంది సార్. మేడం గారు కొద్దిగా సరే అమ్మా. ముందుకు కొద్ది ముందుకు అబ్బాయి అప్పుడు పెట్టించా కదా, వస్తాయి. నీ తీసి చెప్తారా? అందరు బాడీ కంటే అన్ని ఇల్లు చెప్పాను. ఎంత బాడీ కంటే ఇక్కడ నువ్వు కూడా బాడీగా రేషన్ కార్డులో మన ఎగ్జిస్ట్ పెట్టించారు. అంతా ఇక్కడ మీరు
ఇక్కడే సార్ ప్లేస్ అదే లోన్ చెప్పాను అదే నేను చెప్పానమ్మా నేను చెప్పాను ఫైల్ కదల్లా ఆమోదం వరుసగా చెప్తారు. ఓకే 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 కమింగ్ వాచింగ్ లిఫ్ట్ ఉంటాడులే కాబట్టి ఖాళీ కూడా చెప్తా నాకు అయింది అమ్మాయి అలా ఉంటారు ఓటు ఇక్కడే ఓటు అక్కడే బూతులు ఇక్కడ ఉంటారు వచ్చాను మన అది హౌసింగ్ శాంక్షన్ కావాలి సార్ వచ్చింది కదా మెసేజ్ బండి ఇందాక స్వీట్ బండి షాప్ గారు బండి పెట్టుకుంటాను అర్థమేమో మేడం తిరగండి ఒకసారి తిరగండి మేడం బండి కావాలి పక్కన ఇంకా లేదు
బాబాయ్ గారు ఆపరేషన్ చేస్తున్నారు. నేను చెప్తే ఇది మొత్తం ఆ తండ్రి దిగింది. మరి మరి లోట్లు ఉన్నాయి. ఏదా బాగాలేనా ఏం కావాలంటే నాకు పెంచుతాయి 65 ఏళ్ళు. వయసు కాదు సార్ హౌస్లు ఎక్కువ ఉన్నాయని తీసేసారు అది. హౌస్ లో ఇది ఒకటేనయ్యా. హౌస్ ఉన్నది అమ్మా నీకు తెలియకుండా మూడు చీరలు ఎమ్మెల్యేగా తక్కువ కాదు కాదు బాగా వస్తుంది నా పేరు. మేము మాకేముండేది చెప్పిస్తున్నాను సార్. దానివల్ల కొంచెం ఆగింది సార్. అది ప్రాపర్టీ ఇది చూపిస్తుంది ఆన్లైన్ కొడితే దానివల్ల కొంచెం టెన్షన్ రాలేదు. వరకు చాలా ప్రైజ్ ఇదివరకు అయ్యాది ఇప్పుడేం లేదయ్యా. కరెంటు అంటే ఈ ఎత్తనయ్యా ఏంటంటే ఏసీ వేసుకున్నాను. ఏసీ ఎక్కడ మీరు అనుకున్నారా? పెన్షన్ కావాలి అంటే ఏసీ లాభం లేని వాళ్ళకి పేదవాళ్ళకి ఇవ్వాలనేది. నా పేరు మీద లేవో సార్ ఏసీలు. కింద పడి ఇదే వచ్చి రామ
వాళ్ళు చూస్తున్నారు చూసి చూసి పంపించేశారు. అదే ఇప్పుడు ఆయన 4-5 నెలలు పనిచేయడు. ఇంకేమైనా ఉంటే చెప్పు సమస్య. స్థలం ఎక్కువ పెట్టుకుంటారు ఎక్కువ హౌస్ లేదా లేదా ఇది ఇస్తారు అలాంటి రాసి పెట్టుకోవచ్చు. సరే అక్క, ఆయనకి ఏం చేయాలని ఏమన్నా కావాల్సి చెప్తే మనమే తెప్పించింది. బాబు గట్టికుంటే బాగుండేది. ఒక్కసారి వేసుకొని పైన పెడతారా పక్కన తీసుకోండి. బాగుంది బాగుంది. ఇంకా గాంధీ రోడ్డు ఉందండి. అన్న ఫస్ట్ నుంచి మనం ఏడే తెలుసుగా మీకు. చెట్టుగా అన్న పోయినసారి గారి 3 సంవత్సరాలు మీటింగ్ ఏంది అంతకుముందు కూడా అన్న ఇద్దరు అమ్మదమ్ముళ్ళు హ్యాండిక్యాప్ అమ్మగారు ఇంటికి వచ్చాయి కదా రాంబాబు అన్న 5 తర్వాత నడవట్లేదా? మన కోసం వచ్చారు. కింద నుంచి సార్ వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ అమ్మగారేమో పక్షవాతం చికెన్ ఇది, వాళ్ళ తమ్ముడు కూడా యాక్సిడెంట్ అయింది. ఆ రోజు నేను ఫోన్ చేసి రూరల్ హాస్పిటల్ చేయించాను. హాస్పిటల్ ఫైనాన్షియల్గా పాప చదువుకు సంబంధించి అయిపోయింది సార్. ఇంటర్వ్యూ బీటెక్ వచ్చింది సార్. బీటెక్ వెళ్తే అంతలో మన గవర్నమెంట్ ఫంక్షన్ వచ్చింది సార్. ఈ గవర్నమెంట్లో తీసేసారు. మళ్ళీ మనకి పెట్టి వాళ్ళు చూస్తుంటే
కరెంట్ మీటర్లు ఎక్కువ అమ్మ ఎడ్యుకేషన్ ఫీజు తగ్గిస్తాను కరెక్టే అడిగిందో కరెక్ట్ తోలు చెప్పు అడిగింది అదే కదా మళ్ళీ స్టేడియం అడుగుతుంది స్టేడియం ఏదైనా అడుగుతుంది చేస్తారు స్టడీ మాల్ మన చేతిలో పని కానీ కొద్దిగా కొద్దిగా అట్టుండి అన్న మామూలు కాదు మన సోషల్ మీడియాలో కూడా కామెంట్ పెట్టాను వచ్చి వాయిస్ కూడా తీసుకున్నాను వీడియో ఎవరు తిప్పాడు కొద్దిగా తిరిగి సార్ రాంబాబు గారు కొద్దిగా సైడ్ ఆధార్ ప్రజలు డేట్ ఆఫ్ బర్త్ సార్ వినపడిందా వెంకట్రావును నువ్వు పార్టీ ఫండ్ లోపలికి వెళ్ళరా యశ్వంత్ ఒట్టి అమ్మా ఆడు ఆడు మేడం 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 మీరేముంది ఊరికట్ట తీస్తారు అట్లా టీవీలో వేస్తారు కొద్దిగా వెనక్కున్నాను మీరు కూడా చూడండి తులసిరావు గారే పెట్టలేదు సార్ ఈ దెబ్బతో షుగర్ పెరగాల కాలేదా
అక్కడేం తిరుగుతుంది పందిర్లేదు చెప్పండి పందిర్లేదు చెప్పండి సంవత్సరం అంట కానీ 64 పడ్డాయి. కింద మరి అంత మన ఎమ్మెల్యే గారు ఎందుకు వచ్చాడు తలా ఒకటి మీరు చెప్తే నేను తలా ఒక గ్రామం ఇప్పిస్తాను. మా అబ్బాయి చెప్పినప్పుడల్లా క్లీన్ చేపిస్తాడమ్మా. మా అబ్బాయి చేపిస్తాడు. అది ఏదన్నా కొద్దిగా ఏర్పాటు చేయండి అమ్మా. ఏదన్నా కొద్దిగా కట్టేయడం కానీ ఏదన్నా కొద్దిగా తిట్టలాగా వేయడం కానీ నాకు చెప్పరు రాదు సార్. అదేనా కొంచెం అది ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఓకే పదండి అన్న. బాబా ఆ పక్క నుంచో ఓకే సైడ్కి రండి అన్న. సురేష్ అన్న కొంచెం సైడ్ కొట్టుకుని వస్తారు. అటు నుంచి అటు నుంచి మున్సిపాలిటీ పరంగా కానీ బాగా పూర్తి చేశారు. వర్కింగ్ ఏం లేదు. రోజుల్లో బాగున్నాయి మంచి వాటర్ లేదు వస్తుంది సార్. టైం అనేది లేదు. వాటర్ కూడా వాసన వస్తుంది కొంచెం తగ్గినాయి కదా. ఇప్పుడు దగ్గర ఇంకా కొంచెం అది కూడా తగ్గితే వాటర్లో పురుగులు కూడా వస్తాయి. కొంచెం అక్కడ బాయిల్ ఎందుకంటే పచ్చ మనకి కలిసిపోయింది నీళ్ళకి. ఆ నీళ్ళు కాపా సర్టిఫికేట్ కడదాం అనుకున్నాం. ఒకసారి కట్టాము, మళ్ళీ ఇంకోసారి కట్టాము. అస్సలు ఇటువైపు ఉంటాం మీడియాలో. అంటే ముందు రండి. బాగున్నారా?
అప్లై చేసుకున్నారమ్మా? అప్లై చేశాను. అప్లికేషన్ పెట్టాను రావటం లేదు. మనోడు వస్తాడు రా. ఓకే కొంచెం పోయేసి ముందు బాగు ముందు బాగు. అరేనా అది మన తిరుగులో కుసుమార్ బాబాయ్ ఎవరు చెయ్యి నువ్వు నాకు నా వైట్ తీసుకున్నాను వచ్చి చేస్తావా మన వేరే సార్ పార్టీ మన మీటింగ్ కూడా వచ్చారు. మేము మాత్రం ఫస్ట్ నుంచి తెలుగుదేశం కాకపోతే ఏమన్నా ఈ మధ్య చెప్పు వైర్లు కొద్దిగా డౌన్ ఒక స్తంభం కావాలి సార్. స్తంభం ఒకటి మరీ ఒకటే అయిపోయింది. కొద్దిగా వేలాడుతూ ఉన్నాయి. వాళ్ళ పడ్డప్పుడు భయమారి చెప్తే వాళ్ళకి మధ్యలో ఒక పోల్ వేస్తే దాన్ని సౌండ్ కూడా సౌండ్ కూడా తిరుగుతుంది. స్థలాలు ఎక్కువ కొద్దిగా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి కరెంటు ఎన్ని వైర్లు డౌన్ లో ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు మేము అర్థం చేస్తే కష్టం అటు 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 కొంచెం పక్కన రవీంద్ర గారేమో సర్వే అమ్మాయికి ఈత మొక్కలు ఇక్కడ ప్రభక్కేది
ఇప్పుడు అయిపోయింది కదా, నాకు ఇచ్చారా లెటర్? లిస్ట్లో ఉందేమో చెక్ చేయాలి, చెప్పండి. ఆ నెంబర్ కూడా రాసుకొని చెప్పండి నాకు మళ్ళీ పెన్షన్ ఎందుకు రాదు? కుక్కల గురించి చూడండి సార్, కుక్కలన్నీ తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తున్నాం. ఇళ్ళలోకి వచ్చి పండుకుంటున్నాయి, ఈ దివాన్ కాట్ల మీద మంచాలు మీద. మీరు తీసుకెళ్ళి వదిలిపెట్టండి వాటిని. చెప్పారా? మనం కలుపు తీసుకొని వేసుకొని ఉండాలి, తీసుకునేదానికి లేదు అసలు. ఎన్నాళ్ళని ఉంటాం మేము అట్లా, బాగలేని వాళ్ళం అయిపోతుంది. రాత్రులు వచ్చి గోల గోల. అక్కడ ఉన్న కుక్కలు తీసేసేయండి. సరే సార్, ఆడ కూర్చున్నారు బాబు తీసుకొచ్చి మన వాళ్ళందరినీ ఎక్కడికి రమ్మన్నారు? మీటింగ్ రాను ఇక్కడే ఉన్నారు చాలా మంది, వస్తారు కొంతమంది. రాంబాబు కూర్చున్నారు. మీటింగ్ అంటే ఎంతమంది వచ్చారా? ఎంతమంది ఉన్నారు? టౌన్ సెక్రటరీ వెంకట్ గారు, అదేవిధంగా టౌన్ ట్రెజరర్గా నియమితులు కాబోతున్న మన యశ్వంత్ గారు గోల్డ్ షాప్ అడ్డుపో సార్కి వెళ్ళిపో. అది మనోడికి వెనక్కుండండి, కొద్దిగా వెనక్కుండండి. నాకు వెనక్కి పెట్టాను. నాకు ప్రసాద్ అన్న ఒక నిమిషం. ఓకే. అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ గారికి ఈరోజు 24, 25 డివిజన్లో మన సుపరిపాలన తొలడుగులో కార్యక్రమం భాగంగా గాంధీ రోడ్లో ముగింపు కార్యక్రమం సందర్భంగా మన యువజన యూత్ కార్యకర్తలందరూ కూడా చిరు సన్మానం చేయదలిచారు. మీరంతా కూడా అదేవిధంగా ప్రథమ పౌరురాలు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ప్రసాద్ గారు పక్కనండి. ప్రసాద్ గారు కొద్దిగా వెనక్కి, మీరు కూడా కొద్దిగా వెనక్కి. ఎమ్మెల్యే గారికి అర్థమైంది. ఓకే ఓకే కొద్దిగా వెనక్కి. ఎమ్మెల్యే గారు, సోదరులు దామచల జనార్దన్ గారు, అదేవిధంగా మేయర్ కానీ, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు, ఈ బంగారుపూట్లో వాళ్ళందరికీ సంబంధించిన వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే అందరికంటే ముందు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు అందరికంటే ముందు వచ్చి మీరు రావట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని టైం ప్రకారం వచ్చి మన వార్డులో మనం ఫోటోలు దిగటం కంటే మన వార్డులో మన సమస్యలు ఏంటి, ఎమ్మెల్యే గారితో పాటు అధికారులందరూ కూడా వస్తూ ఉన్నారు. శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ వస్తూ ఉన్నారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరూ వస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా సాల్వ్ చేస్తూ ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి టౌన్లో, అవన్నీ కూడా ఈ రాబోయే సంవత్సరాల్లో దాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుపోతారని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా గాంధీ రోడ్డు అభిమానులందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి ఆయన చేసే పరిపాలనకు మనం అండదండలుగా ఉండి ఆయనకి సపోర్ట్గా ఉందామని చెప్పనేసి కూడా నేను అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి కార్యక్రమం 1 ఇయర్లో కూడా చిన్న సమస్య బాలాజీపేట ట్రైన్ సమస్య మరి కలెక్టర్తో మాట్లాడి ఇంకా మెయిన్ వాటర్ సమస్య కూడా త్వరలో రాబోయే టెండర్ వాటర్ సమస్య కూడా తీసి ఫ్యూచర్లో కూడా ఫండ్స్ వచ్చేవన్నీ కూడా ఎమ్మెల్యే గారు అన్ని చేస్తున్నాడు. డివిజన్ చిన్న సమస్య కూడా అన్నీ కూడా
ఈ 1 ఇయర్లోనే పరిస్థితి విధంగా కృషి చేస్తాం. కార్యక్రమాలు కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్ ఫ్రాంచైజ్ కానివ్వండి, సుపరిపాలన అనేది సక్రమంగా నడుస్తుందని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మరి ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తున్నారు. అయితే డివిజన్స్లో అక్కడక్కడ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ శానిటేషన్ గురించి కొంత అలాగే వాటర్ కొంచెం విధానంలో వస్తుందని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ జరుగుతుంది. అయితే ఇమ్మీడియట్గా ఇక్కడ కరెంట్ విషయంలో కానివ్వండి, వాటర్ శానిటేషన్ దానికి సంబంధించిన అధికారులు కూడా సెక్షన్ అధికారులు కూడా మరి వెంటనే పిలిపించి ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేసి దాన్ని పూర్తి చేయవలసింది అందరికీ ఆదేశాలు జారీ చేసి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నామని చూసి చాలా ఆనందపడుతున్నారు. కాబట్టి ఇలాగా ఎమ్మెల్యే గారు అంటేనే దామసర్ అంటేనే మనకు ఒక బ్రాండ్ మంచి ఏంటంటే డెవలప్మెంట్గా వారు ఎక్కువ కాబట్టి సెకండ్ టైం ఎమ్మెల్యే అప్పటి నుంచి కూడా మనం నగరపాలక సంస్థ ఏదనుకుంటామని తులసిరావు గారు వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు 2 డివిజన్స్లో తిరగటం జరిగింది. ప్రజలైతే సంతృప్తిగా ఉన్నారు. శానిటేషన్ విషయంలో కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్నీ కూడా వాళ్ళు పోయినప్పుడు ఆనందంగా ఉండే పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తల్లికి వందనం కూడా అందరికీ కూడా పడ్డాయి అకౌంట్లో అని కూడా మహిళలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇంకా ఏదైతే ఈ గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవి కూడా మహిళల్లో పడతా ఉన్నాయి. సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు లబ్ధిదారులందరికీ పడుతున్నాయి. ఇంకోటి మేజర్ ఇష్యూ ఏంటి అంటే రేషన్ ఒకటి, కొత్త పెన్షన్లు ఒకటి, దానికి ఏదో 14-19లో మనం ఎలిజిబిలిటీ ఉండాలి అందరికీ ఇచ్చాం. తర్వాత జరిగిన విషయంలో కరెంటు బిల్లు 300 యూనిట్స్ దాటిన తర్వాత పెండింగ్ పెట్టడం, లేకపోతే ఇన్ని మీటర్స్ హౌస్ ఇంత స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండేటప్పుడు రేషన్లు పెన్షన్లు ఆపటం, అట్లా నామ్స్ లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది. అది ఆ నామ్స్లో ఇంకా కంటిన్యూ అవుతున్నారు. దానికి మనకి అడ్మిన్ కానీ వీళ్ళందరూ కూడా ఇవన్నీ దీనికి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల రావట్లేదని చెప్తున్నారు. దీన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. పాత పద్ధతులు ఏమున్నాయో అదన్నీ మారాలి. మనం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి లేకపోతే కరెంటు బిల్లు వస్తుందనో ఇంకోటి వస్తుందనో ఆపేది కరెక్ట్ కాదు. వాళ్ళందరికీ వచ్చే విధంగా రేపు సీఎం గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా అందరికీ వచ్చే విధంగా చేస్తామని కూడా మేము తెలియజేస్తాము. దాని తప్పితే ఇంకా మిగతాదంతా కూడా బాగుంది. ఇంకా కూడా శానిటేషన్లో లోతుగా వెళ్తాం. తిరిగేది కాదు, సమస్యలు ఉండకూడదు. రేపు మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏమి లేవు, అంతా బాగుంది అనే పరిస్థితి రావాలి. పట్టాలు కూడా ఈ లోపే 2 సెంట్ల పట్టాలు కూడా ఇచ్చేస్తాం. ఈ ఇయర్లోనే మనకి టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఈ టిట్కో హౌసెస్ ఒకటి, పట్టాలు ఒకటి అడిగే వాళ్ళందరూ కూడా ఈ ఇయర్ కంప్లీట్ అయిపోద్ది. కాబట్టి రేపు మళ్ళీ మేము వచ్చినప్పుడు ఈ సమస్య ఉంది అనకూడదు, అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు తీసుకురావాలనేది మా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా కలిసి తప్పకుండా కూడా మంచి వాతావరణాన్ని అయితే తీసుకొస్తాం. ఇలా కొంతమంది నైట్ పూట ఈ స్టూడెంట్స్ లేకపోతే ఎవరో గంజాయి తాగటం, అక్కడ కూర్చోటాలు, కొంచెం అలర్ట్ చేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నారు. దాన్ని కూడా చెప్పడానికి చెప్పి